రామ్ ఒక సామాన్య రైతుబిడ్డ. అంజలి ఆ ఊరి పెద్ద మనిషి రాఘవయ్య కూతురు. కాలేజీ రోజుల్లో చిగురించిన వారి ప్రేమ చాలా పవిత్రమైనది. ఒకరి కళ్ళల్లో నీరు వస్తే మరొకరు తట్టుకోలేనంత అనుబంధం వారిది. అయితే అంజలి తండ్రి రాఘవయ్యకు తన వంశగౌరవం, పరువు అంటే ప్రాణం. వారి ప్రేమ విషయం తెలిసిన రాఘవయ్య రామ్ తండ్రిని ఊరి పంచాయతీలో పిలిపించి అవమానిస్తాడు. తన తండ్రి పడుతున్న బాధను చూసి తట్టుకోలేక రామందరి ముందు ఒక నిర్ణయం తీసుకుంటాడు. నేను అంజలిని పెళ్లి చేసుకోను. నా తండ్రి గౌరవం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు అని మాటిస్తాడు. కాని అంజలికి ఇంకొకరితో నిశ్చితార్థం జరిగినప్పుడు ఆ వ్యక్తి అంజలి ఆస్తి కోసం ఆమెను వేధిస్తున్నాడని తెలిసి రామ్ రహస్యంగా వాడి అసలు రూపాన్ని బయటపెట్టి ఆ పెళ్లి చెడగొడతాడు. రాఘవయ్య వ్యాపారంలో నష్టపోయి ఆస్తి మొత్తం వేలానికి వచ్చినప్పుడు రామ్ తన తండ్రికి ఉన్న ఏకైక పొలాన్ని అమ్మేసి తన పేరు తెలియకుండా రాఘవయ్య అప్పులన్నీ తీరుస్తాడు. అంజలిని మరొకరు పెళ్లి చేసుకోవాలని రామ్ కోరుకుంటాడు. కొన్ని రోజులకే రాఘవయ్యకు తీవ్ర అనారోగ్యం చేసినప్పుడు గుర్తు తెలియని వ్యక్తిగా రామ్ తన కిడ్నీని దానం చేస్తాడు. 5 ఏళ్లపాటు ఈ నిజం ఎవరికీ తెలియదు. రామ్ తల్లి చనిపోతూ రామ్కి ఒక పాత ఉత్తరం ఇస్తుంది. అందులో అసలు నిజం ఉంటుంది. పూర్వం రామ్ తండ్రి చేసిన ఒక యాక్సిడెంట్ నేరాన్ని రాఘవయ్య తనపై వేసుకుని జైలుకు వెళ్లాడని, ఆ కృతజ్ఞతతోనే రామ్ తండ్రి రాఘవయ్య పట్ల అంత విధేయంగా ఉంటాడని తెలుస్తుంది. అంజలి తన కోసం ఎదురుచూస్తూ జీవితం పాడు చేసుకోకూడదని, రామ్ తనకు పెళ్లైపోయిందని ఒక నాటకం ఆడతాడు. రామ్ పక్కన ఎప్పుడూ ఒక చిన్న పాప ఉంటుంది. అంజలి ఆ పాపను చూసి రామ్ తనని మర్చిపోయాడని ఏడుస్తుంది. కాని ఆ పాప రామ్ కూతురు కాదు. ప్రమాదంలో చనిపోయిన తన స్నేహితుడి బిడ్డ రామ్ ఆ పాపకు తండ్రి అయ్యాడు కాని పెళ్లి చేసుకోలేదు. ఇదే సమయంలో రాఘవయ్యకు క్యాన్సర్ అని, ఆయనకు కొద్ది రోజులే గడువు ఉందని తెలుస్తుంది. ప్రాణాలకు తెగించిన పోరాటం రాఘవయ్య ఆస్తి కోసం ఆయన సొంత తమ్ముడే అంజలిని కిడ్నాప్ చేస్తాడు. రామ్ అక్కడికి చేరుకుని 100 మందితో పోరాడుతాడు. ఆ పోరాటంలో రామ్కు కత్తిపోట్లు తగులుతాయి. చావు బతుకుల మధ్య ఉన్న రామ్ అంజలిని కాపాడి రాఘవయ్య దగ్గరకు చేరుస్తాడు. అయ్యా, నా తండ్రికి మీరు ఇచ్చిన జీవితానికి రుణంగా నా ప్రేమను, ఆస్తిని, ఇప్పుడు నా ప్రాణాన్ని ఇస్తున్నాను. అంజలిని జాగ్రత్తగా చూసుకోండి అని కళ్ళు మూస్తాడు. ఆస్పత్రిలో రామ్ మరణించాడని అందరూ అనుకుంటున్న తరుణంలో అంజలి గుండెలు పగిలేలా ఏడుస్తూ తన ప్రాణాన్ని దారపోస్తానంటుంది. డాక్టర్లు ఆశ్చర్యపోయేలా రామ్ స్పందిస్తాడు. రాఘవయ్యకు తన తప్పు పూర్తిగా అర్థమవుతుంది. పరువు కంటే తన బిడ్డ సంతోషం, రామ్లాంటి గొప్ప వ్యక్తి ప్రాణం ముఖ్యమని తెలుసుకుంటాడు. రాఘవయ్య స్వయంగా రామ్ తండ్రి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాడు. ఊరి జనం అందరి ముందు నా కూతురికి పెళ్లి కాదు, ఒక దేవతలాంటివాడికి నా ఇంటి మహాలక్ష్మినిస్తున్నాను అని ప్రకటించి వైభవంగా పెళ్లి జరిపిస్తాడు.